వస్తుంది బయటకు వచ్చేసింది రోయ్. దీని కంప్లైంట్ అయితే చూసారు కదా, ఇది చూడండి ఎంత ప్లే ఉందో. ఈ టాటా ఏసీ మనకి కంప్లైంట్కి వచ్చింది. ఇప్పుడైతే చూడండి, దీనికైతే క్రౌన్లోంచి ప్లే ఉంది, సౌండ్ వస్తుందని చెప్పారు. సో మన క్రౌన్ అయితే ఓపెన్ చేస్తున్నాం, క్రౌన్ పిన్ చూద్దాం అసలు ఏం జరిగింది ఏంటన్నది. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం. మొత్తం ఆల్రెడీ యాక్సిల్ అయితే బయట తీసి రెండు పక్కల పడేసాయి గట్టిగా. దీని కంప్లైంట్ అయితే చూసారు కదా, ఇది చూడండి ఎంత ప్లే ఉందో. చూసారు కదా, ఇది దీని కంప్లైంట్ అయితే. ఇదైతే ఓపెన్ చూద్దాం అసలు ఏం జరుగుతుందో. లోపల అసలు బేరింగ్ ఒకటే పోయింది అనుకున్నాను, మరి చూడాలి. మంది ఎలా సౌండ్ వస్తుంది ఏంటని ఫోన్ చేసి అడగడం, డౌట్లు అడగడం చేస్తున్నారు. ఒకటన్నా ఓపెన్ చేయకుండా అయితే ఏం పోయిందో చెప్పలేం, కానీ డౌట్గా చెప్పగలం అంతే. ఇలా పోయింది, ఇది పోయింది అలాగని. ఇప్పుడు దీనికైతే బేరింగ్ పోయిందని చెప్పి నేను అనుకుంటున్నాను, కానీ ఓపెన్ చేసి చూడాలి లోపల ఎలాగుంది ఏంటి అన్నది అప్పుడే తెలుస్తుంది. అదే చెప్పాలంటే ఒక 10 నిమిషాలు పడుతుంది. మొత్తం క్రౌన్ బోల్డ్ అయితే రైట్ రౌండ్ బోల్డ్ అయితే ఇప్పేసాం మనం. ఇప్పుడే చూసారు కదా, ఇదైతే బయట తీయాలి. లోపల ఏమైందని చూడండి, ఇలా సౌండ్ వచ్చేస్తుంది అనమాట. బేరింగ్ అయితే పోయింది 100%. ఇంకా మిగతా ఓపెన్ చేసిన తర్వాత ఎక్కిపోయిందని మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. చూద్దాం అసలు ఏడిపోయిందో ఏటో. అదే లారీది అయితే జాకీ పెట్టి ఇవన్నీ పెట్టి తీయాల్సి ఉంటుంది. దీన్ని సింపుల్ చేతి లాగేసుకొచ్చి ఆల్రెడీ లారీ తీసి ఉన్నాయి కదా క్రౌన్లు వీడియోలు. బయటకు వచ్చేసింది రోయ్. చూసారుగా, ఓపెన్ చేసి చెక్ చేస్తే దీనికైతే బేరింగ్లే కంప్లైంట్, ఇంక వేరే కంప్లైంట్ అయితే ఏం లేదు. ఇప్పుడైతే చూడండి బేరింగ్ ఎంత ఘోరంగా కొడేసిందో. మొత్తం ఇంకా అయిపోయింది, బండాలా నడిపితే మొత్తం కొడేసి దీనివల్ల క్రౌన్ పిన్ కూడా ఎఫెక్ట్ అయిపోద్ది అనమాట. మన వాళ్ళు సౌండ్ రావడం వల్ల ముందుగా ఆపుకొని చెక్ చేసుకోవడం వల్ల ఈ బేరింగ్లు ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. బేరింగ్ అలాగే ఆయిల్ సీలు మార్చుకొని మనం ఎలా ఉండాలో ఫిట్మెంట్ చేసుకుని సరిపోద్ది. ఫస్ట్ క్లీన్ అయిపోయింది, నేను మొత్తం నీట్గా క్లీన్ చేస్తాను. ఇప్పుడు క్రౌన్ పిన్ అసెంబ్లీ చేసి ఫిట్ చేయాలి బేరింగ్లు వేసి. ఇప్పుడైతే బేరింగ్ ఇదనమాట, ఈ విధంగా చూడండి ఎలా కొట్టేసిందో. ఇంకా దీని బేరింగ్ చూడడానికి పెద్దగా ఇరిగినట్లేదు, కానీ మొత్తం ప్లే చాలా ఎక్కువ వచ్చింది. అలాగే ఘాట్లుగా పడిపోయింది బేరింగ్. ఇప్పుడైతే మొత్తం సామాన్లు అయితే తీసుకొస్తారు కస్టమర్. ఇద్దరు ఏంటంటే ఈ స్పేర్ పార్ట్స్ అయితే దొరికేసాయి ఇక్కడ, కానీ ఒక ఆయిల్ సీల్ దొరకలేదు. బేరింగ్లు అవి ఉన్నాయి కానీ ఆయిల్ సీల్ దొరకకపోవడం వరకు అయితే లేట్ అయింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మొత్తం ఫిట్ చేసి ఆయిల్ సీల్ తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడైతే మొత్తం ఫిట్మెంట్ అయితే చేస్తాను, అసెంబ్లీ చేసి బండికి అయితే ఫిట్ చేసి చూడాలి ఎలాగుంది ఏంటన్నది. సౌండ్ వచ్చినా సరే క్రౌన్ కానీ పినియన్ కానీ ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు, ఎందుకంటే బండి ఇది ఎక్కువ రన్ చేయలేదు వీళ్ళు. అదే కొందరు సౌండ్ చిన్నదే కదా వస్తుందని రన్ చేసేస్తూ ఉంటారు. ఆ టైంలో ఈ క్రౌన్ పినియన్ కూడా డ్యామేజ్ అయిపోద్ది. ఆ టైంలో చాలా ఎక్కువ అమౌంట్ కూడా అయిపోద్ది. ఇప్పుడైతే చాలా తక్కువ అమౌంట్తో వీళ్ళకి పని అయితే అయిపోతుంది. అయితే చూసారు కదా, మొత్తం అసెంబ్లీ అయిపోయింది. ఇప్పుడైతే చెక్ చేస్తున్నాను చూడండి, చాలా ఫ్రీగా, అంటే చిన్న ప్లే కూడా లేదు, మొత్తం చాలా నార్మల్గా అయిపోయింది. ఇక ఇప్పుడు మొత్తం అసెంబ్లీ అయిపోయిన తర్వాత తిప్పుతున్నాను, చూసారు కదా ఫ్రీగా తిరుగుతుంది. అలాగే మనకి ప్లే అయితే చిన్నది కూడా ప్లే లేదు, అంత పర్ఫెక్ట్గా అయింది. ఓన్లీ 2 బేరింగ్ల వల్ల. చూడండి ఇప్పుడు బండి ఫిట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను, తర్వాత ట్రయల్ కూడా తీసి చూపిస్తాను. బండి అసలు సౌండ్ కూడా లేదు. బండి కస్టమర్ కూడా చెక్ చేసుకొని చాలా బాగుందని చెప్పారు. అయితే చూడండి ఫిట్మెంట్ కూడా అయిపోయింది. ఫిట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ సీల్ కోసం అయితే వెయిటింగ్. ఇప్పుడు ఈ ఆయిల్ సీల్ వస్తే వేసిన తర్వాత చెక్ నట్ వేసుకొని సాఫ్ట్ అయితే ఫిట్ చేసుకొని గేర్ ఆయిల్ వేసుకొని బండి అయితే ట్రయల్ తీయాలి. ఇప్పుడైతే చిన్న ప్లే కూడా లేదు, మొత్తం చెకింగ్ అయితే అయిపోయింది. ఎప్పుడైనా సరే చిన్న సౌండ్ వచ్చినప్పుడే మనం వర్క్ చేయించుకుంటే తక్కువ అమౌంట్తో మనకి వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. అలాగే పర్ఫెక్ట్గా కూడా అవుతుంది. అది ఇది ఎక్కువ డ్యామేజ్ అయింది అనుకోండి, మనకి 100% వర్క్ పర్ఫెక్ట్గా అవ్వదు. తర్వాత సిట్టింగ్లు అవి కూడా అరిగిపోతాయి. ఇప్పుడు సాఫ్ట్ కూడా బిగించాను ఆయిల్ సీల్ వేసిన తర్వాత. చూడండి చిన్న ప్లే అయితే లేదు. ఇంతకుముందు స్టార్టింగ్లో వీడియోలో చూసారు కదా, టక్ 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 మన సౌండ్ వచ్చేది. ఇప్పుడు అలాంటిది అయితే ఏం లేదు. ఇప్పుడు బండి అయితే ట్రయల్ తీసి అది కూడా చెక్ చేసి కస్టమర్కి అయితే బండి డెలివరీ ఇవ్వాలి. చాలా నైట్ అయిపోయింది, టైం చేయటడిపోయింది వర్క్ అయ్యేసరికి. ఇప్పుడైతే చూడండి బండి అయితే ట్రయల్ తీసుకొని వెళ్తున్నాను. మంచి స్పీడ్లో వెళ్ళినా ఎలాంటి స్పీడ్లో వెళ్ళినా సరే బండి అయితే ఇంకా చిన్న సౌండ్ కూడా రాలేదు. కస్టమర్ కూడా చెక్ చేసుకున్నారు, చాలా బాగుందని చెప్పారు. ఇప్పుడు బండి అయితే మనం డెలివరీ ఇచ్చేస్తాం. సో మనకి ఇలాంటి వర్క్స్ ఏమన్నా ఉంటే మనం ఆల్ వెహికల్స్ చేస్తాం కాబట్టి మన దగ్గర తీసుకురండి. అలాగే మన గ్యారేజ్ వచ్చి యలమంచిలి, అనకాపల్లి డిస్ట్రిక్ట్. చాలామంది అడ్రస్ అడుగుతున్నారు కూడా చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.